శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 493వ నామం మహావీరేంద్ర వరద మంత్రస్వరూపంలో శ్రీ మహావీరేంద్ర వరదాయై నమః. అనాహతంలో కొలువై ఉండే అమ్మవారి గురించి మనం వరుస నామాలలో తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క వర్ణం శ్యామల వర్ణం అని, అమ్మవారు 2 ముఖములతో దర్శనమిస్తారని, ఆ 2 ముఖములకు 2 ప్రకాశించే కోరలను కలిగి ఉంటారు, అక్షమాల మొదలైన ఆయుధములను ధరించి ఉంటారు, మన శరీరంలోని రక్తధాతువునకు అధిష్టాన దేవతగా ఉంటారు, 12 మంది అంగదేవతలను కలిగి ఉంటారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రీతిని కలిగించే ప్రసాదమును గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ నామంలో ఈ అమ్మవారు ఎవరికి ఏ వరములను ప్రసాదిస్తుందో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ నామాన్ని పరిశీలిస్తే మహావీరులైన వారికి అమ్మవారు వరములను ప్రసాదిస్తారు అని తెలుస్తుంది. ఇక వీరులు అంటే ఎవరో మనం ఇప్పుడు తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారి యొక్క సాధనలో ఎవరైతే మనోనిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వారు వీరులు. ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేకపోతే మంత్రం సిద్ధించదు. మన సాధనకు దేవతకు మధ్య అడ్డంకిగా మన ఇంద్రియ లోలత్వమే ఉంటుంది. ఆ ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగి ఉండడమే మహావీరుల యొక్క లక్షణం. అటువంటి వారి పట్ల అమ్మవారు సంతోషించి వారు కోరిన వరములను అనుగ్రహిస్తారు అని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఆ అమ్మవారి కరుణ దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.